ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ విషయంలో అయినా ప్రతి విషయంలో అండి నేను నమ్ముకున్న దగ్గర నుంచి నాకు యేసు ప్రభు నేనేమన్నా మర్చిపోయినా కానీ యేసు ప్రభు నన్ను మర్చిపోవట్లేదు. అది నేను చాలా కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుంటున్నాను. Psalms 37:4 దేవుడు నా హృదయ వాంఛలను నెరవేరుస్తా నాకు మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారమే దేవుడు నా హృదయ వాంఛలను నెరవేరుస్తూ ఉన్నాడు. నేను పడుకుంటే నన్ను ఎవరో తట్టి లేపినట్టు అనిపించింది. తట్టి లేపిన చెప్తే కళ్ళు తెచ్చి చూసాక ఒక పెద్ద నక్షత్రం, పెద్ద వెలుగు నా కళ్ళలో పడింది. నా కళ్ళలో పడేలకి నేను ఆశ్చర్యపోయాను, ఏమిటి ఇదంతని. కళ్ళు తెరిచి చూసాక ఆ కాంతి ఇంకా నా కళ్ళ ముందే కనిపించింది. అప్పుడు నాకు తెలుసుకున్నాడు, దేవుడు నన్ను కరుణించాడు, నన్ను రమ్మని పిలుస్తున్నాడు అని చెప్పేసి. నాకు Psalms 32:8 నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఈ మాట నాతో ఇక్కడికి వచ్చాక దేవుడు నాతో మాట్లాడాడు. పెరాలసిస్ వస్తే యూజువల్గా ఎవరు కూడా బెడ్ మీద నుంచి లేవలేరు. బట్ దేవుడు ఎంత కృప చూపించారంటే ఇప్పుడు ఆయననే నడుస్తున్నారు. అండ్ హీస్ టేకింగ్ కేర్ ఆల్ హిస్ పర్సనల్ నీడ్స్ లైక్ బాతింగ్ ఎవ్రీథింగ్ ఆయననే చేసుకుంటున్నారు. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ అండ్ గ్లోరిఫై గాడ్ ఫర్ దిస్. Proverbs 19:21 it says, many are the plans in a person's heart, but it is the Lord's purpose that prevails. Although I had different plans and thoughts regarding wedding or whatever situation that's going on in my life, I always used to believe God's timing is perfect in my life. I want to thank each and every individual who has prayed for our wedding, and then by the grace of our Lord Jesus Christ, through your prayers we had a very good time. అదే విధంగా వివాహం కూడా మరి ఘనంగా మరి ఆయనకు మహిమకరంగా జరిగించడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా పేరున మేమిద్దరం కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. మనం ఆ తప్పు చేస్తే మరి దేవునికి సమాధానం చెప్పే స్థితిలో ఉన్నారా? దేవునికి మనం సమాధానం చెప్పాలంటే, పరలోకంలో మనం అడుగు పెట్టాలంటే మేక్ షూర్ మనం చేసే ప్రతి ఒక్క పని దేవుడు చూసుకున్నాడు. తప్పిపోయిన కుమారుడి కొరకు తండ్రి ఏ విధంగా ఎదురు చూశాడో ఆ విధంగా యేసు ప్రభుల వారు ఆయన చేతులు చాపి నీ నా కోసం ఎదురు చూస్తున్నాడు. మన యొక్క యాక్ట్స్, మన యొక్క బిహేవియర్లో ప్రతిలో వీ షుడ్ రిఫ్లెక్ట్ జీసస్. మనం ఎలా అయితే మనం లోకానికి కనిపిస్తామో ద సేమ్ వే వీఆర్ గోయింగ్ టు బీ జడ్జ్డ్ ఆన్ ద జడ్జ్మెంట్ డే. సో అన్నీ తెలిసిన వ్యక్తి కూడా, ఎందుకంటే శరీరధారి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆ బాధ అనేది కలిగింది, ఆ యొక్క సిలువ మీద. అంతటి బాధ ఎందుకోసం, ఎందుకు భరించాడు అంతటి బాధ? కేవలం నా పాపల కోసం. సో దేవుడు మన హార్ట్స్ దగ్గర నిలబడి నాక్ చేస్తున్నారు. మనం ఎప్పుడైతే ఓపెన్ చేసి అతన్ని ఇన్వైట్ చేస్తామో అతను మనతో కూడా, మనం అతనితో కూడా డైన్ చేస్తాం. అంటే విల్ హ్యావ్ ఎ కమ్యూనియన్ విత్ జీసస్ క్రైస్ట్. సో మనకు ఎప్పుడైతే ఆ కమ్యూనియన్ ఉంటుందో జీసస్ క్రైస్ట్తో, అప్పుడు ఆ థర్స్ట్ అనేది సాటిస్ఫై అవుతుంది. అది మన చేతుల్లో ఉంటుంది. But this man, this son of God, the name is Lord Jesus Christ. He gave his life for you. He gave his life for me. నీ కోసము నా కోసము ఆయన ప్రాణాన్ని ఇచ్చుంటున్నాడు. Commit whatever you are going through, whatever the things you are facing, don't take into your hands. Just commit into the hands of our Father through Christ. Hallelujah. And the third